నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు భీష్ముని గొప్పదనం. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. కురువంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరకు అంపశయ్యపై అసూలు బాసినవాడు భీష్ముడు. ఆయన గంగా శంతనుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్చంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు. పాండవులు అందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు. కృష్ణుడంతటి వాడు తమ పక్షాన ఉన్నా భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డుపెట్టుకుని ఆయనను అంపశయ్య పాల్చేశారు పాండవులు. యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టనని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్మునిపైకి వచ్చాడు. తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరు విప్పనందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపైనే ఉన్నాడు. సమా